కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓ ఇంటికి ముగ్గు పోసింది లేదు, ఓ ఇల్లు కట్టింది లేదు. కానీ అటు మూసి పేరు మీద ఇటు హైడ్రా పేరు మీద ఓ బొచ్చడి ఇండ్లు కూలగొచ్చిర్రు, పేదోళ్ళని రోడ్డు మీదకి వేసిర్రు అని చెప్పేసి మొదటికెళ్ళి అనుకుంటూనే వస్తుండు. ఇగో ఎంపీ ఈటల రాజన్న ఇవాళ కూడా తన కూలగొచ్చిరు అని చెప్పి తెలిస్తే ఎమ్మటే ఉరికి మైక్ అందుకొని ఇక ప్రభుత్వాన్ని ఎట్టాడుచుకున్నాడో చూడు. 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా? మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగినోళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నెంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పెరట, 30 మంది పెరట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి. బంజారా హిల్స్లల్లా, జూబ్లీ హిల్స్లల్లా 100 కోట్లు పెట్టుకొని మీ ప్రభుత్వం వాళ్ళు ఆక్రమించుకొని పెద్ద పెద్ద విల్లాలు, బంగ్లాలు కట్టుకోవచ్చు. కానీ పేదోళ్ళు 30 గజాలల్లా, 60 గజాలల్లా ఇల్లు కట్టుకుంటేనే నీ కళ్ళు ఉరతలేవా రేవంత్ రెడ్డి? బతకనియా పేదోళ్ళను? ఇది పేదల సర్కార్ ఎట్లయితుందని చెప్పేసి సర్కారుకు గట్టిగానే మొటికాయలు వేసిండుల్లా. అవు మరి పేదోళ్ళకింత కూడు గూడు గుడ్డ కల్పించిన ప్రభుత్వమే మంచిగుంటుందని చెప్పేసి మాట్లాడుకుంటారు. గిట్లా పేదోళ్ళ ఇల్లు టార్గెట్ చేసి కూలగొడుతున్న ప్రభుత్వాన్ని ఏమంటారు అని చెప్పేసి జనాలు కూడా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. పేదోళ్ళ ఓట్లేం కావాలి కానీ పేదోళ్ళనేమో ఇల్లు కట్టుకొని బతకనియరా? ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా ఓట్లు అడిగేటప్పుడు ఏం చెప్పిర్రు, ఇప్పుడు గెలిచినాక ఏం చేస్తున్నారు? ఈ ముఖం చూసి బొట్టు పెట్టుడేంది? ఒక్కొక్కరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనేమో అలా కూలగొట్టు వాళ్ళ జోలికి పోవు. కానీ పేదోళ్ళు ఇంత ఇల్లు కట్టుకుంటేనేమో అది FTL ఉంది, అది బఫర్ జోన్లో ఉంది, అది హైడ్రా కింద ఉంది, అది మూసీ నది కింద ఉంది అని చెప్పేసి కక్ష కట్టినట్టే కూలగొడుతున్నాడు అని చెప్పేసి పబ్లిక్ అయితే అగ్గిల మీద గుగ్గిలం అవుతున్నారు.